కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లలోనే రైతులకు భరోసా, పేదలకు అండగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి విధించిన నిషేధాలను ఎత్తివేసి వారికి అండగా ఉంటూ వారిని కాపాడుకుంటా ఉంది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు లక్షల ఎకరాలు చుక్కల భూమి పేరట కబ్జాలు చేస్తే లక్షల ఎకరాలు 22A కింద మార్చి ఆ రైతుల పొట్టగొట్టి లాక్కునే ప్రయత్నం చేసింది ఆనాడు ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. లక్షల ఎకరాలు దిగమింగారు. వాటన్నిటికీ విముక్తి కల్పిస్తూ ఉంది వాళ్ళ కూటమి ప్రభుత్వం. అభివృద్ధి అంటే చంద్రబాబు, విధ్వంసం అంటే జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారితో జగన్మోహన్ రెడ్డిని పోల్చలేం కూడా. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డికి. జిత్తుల మారి నక్క జగన్ రెడ్డి. రాష్ట్ర అభివృద్ధి కోరుకుని రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ఆలోచించుకునే నాయకుడు, దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయనతో జగన్ రెడ్డిని ఎక్కడ పోల్చలేం. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి కంటే 10-15 సంవత్సరాలు చిన్నవాడైన లోకేష్తో కూడా జగన్ రెడ్డిని పోల్చలేం. ఈ 23 మాసాల్లో లోకేష్ తీసుకొచ్చిన పరిశ్రమల్లో, తెచ్చిన లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిలో, తెచ్చిన లక్షల ఉద్యోగాల్లో జగన్మోహన్ రెడ్డి కనీసం 0.0001% కూడా తేలేకపోయారు.